మనకి రియాక్ట్ జేఎస్‌లో కీ అనే ఒక ప్రాబ్ అనేది ఇన్‌బిల్డ్‌గా ఉంటుంది. ఈ కీ అనేది మనకి రియాక్ట్ జేఎస్‌లో ఇన్‌బిల్డ్‌గా ఉంటుంది. మనము దీన్ని డిఫైన్ చేయాల్సిన పని లేదు. కానీ ఈ కీ అనేది మనకి రియాక్ట్ జేఎస్‌లో ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో, ఈ కీకి మనం వాల్యూ అనేది పాస్ చేస్తాము. ఈక్వల్ టు సింబల్ అనేది యూజ్ చేసుకొని దీనికి వాల్యూ అనేది పాస్ చేస్తాము. సో, ఈ కీకి మనం ఎన్ని రకాలైన వాల్యూస్ అనేది పాస్ చేస్తామో, ఏ వాల్యూ ఏ రిజల్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందో తెలుసుకుందాము. ఫస్ట్ మనము కీ ఈక్వల్ టు ఇండెక్స్ వాల్యూ పాస్ చేయొచ్చు. రెండోదొచ్చి కీకి స్టాటిక్ వాల్యూ అనేది పాస్ చేయొచ్చు. మూడోదొచ్చి కీకి స్టేట్ వాల్యూ అనేది పాస్ చేయొచ్చు. కీకి ఇంకోటొచ్చి ఆబ్జెక్ట్‌లోని ఐడీ అనేది పాస్ చేయొచ్చు. సో, ఐదోదొచ్చి కీ ఈక్వల్ టు డూప్లికేట్ వాల్యూ. సో, ఇక్కడ డూప్లికేట్ అనేది ఇక్కడ డూప్లికేట్ అనేది రాస్తాను. డూప్లికేట్ వాల్యూ అనేది కూడా మనం పాస్ చేయొచ్చు. సో, ఈ కీకి మనము ఈ విధంగా 5 టైప్స్ అంటే ఒక ఇండెక్స్ వాల్యూ, అదేవిధంగా స్టాటిక్ వాల్యూ, అదేవిధంగా స్టేట్ వాల్యూ, ఆబ్జెక్ట్ ద్వారా వచ్చిన ఐడీ వాల్యూ అనేది పాస్ చేయడం వల్ల, అదేవిధంగా డూప్లికేట్ వాల్యూ అనేది పాస్ చేయడం వల్ల ఈ కీ అనేది ఎప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తుందో తెలుసుకుందాము. అదేవిధంగా ఈ కీకి మనము ఈ విధంగా వాల్యూ అనేది సెండ్ చేస్తాము. సో, ఈ కీని దేనికి అసైన్ చేస్తామని తెలుసుకుందాము. సో, మనం ఇక్కడ కీ ఈక్వల్ టు వాల్యూ అనేది పాస్ చేయాలి. సో, ఇది కీ యొక్క సింటాక్స్. సో, ఈ కీని మనం దేనికి పాస్ చేస్తాము? సో, కాంపోనెంట్ అనేది ఉంటుంది గదా! కాంపోనెంట్‌కి పాస్ చేయొచ్చు. కీ ఈక్వల్ టు వాల్యూ. సో, కాంపోనెంట్‌కి పాస్ చేయొచ్చు. అదే విధంగా మనకి హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ ఉంటాయి గదా! సో, దానికి యాట్రిబ్యూట్ లాగా పాస్ చేయొచ్చు. సో, ఈ విధంగా మనం పాస్ చేస్తాము. సో, మనకి ఈ యొక్క కీ ఈక్వల్ టు వాల్యూ అనేది కాంపోనెంట్‌కి పాస్ చేస్తే ఒకలాగా యాక్ట్ చేస్తుంది. అదే విధంగా హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి పాస్ చేస్తే ఒకలాగా యాక్ట్ చేస్తుంది. సో, ఎప్పుడు కాంపోనెంట్‌కి పాస్ చేస్తామో, ఎప్పుడు హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి పాస్ చేస్తామో తెలుసుకుందాము. సో, మెయిన్‌గా మనము కీ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము. సో, కీ ఈక్వల్ టు వాల్యూ అనేదొచ్చి మనకి సింటాక్స్. సో, ఈ కీ అనే కాన్సెప్ట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం తెలుసుకుందాము. మనకి ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి లేదా అరేని ఇటరేట్ చేయాలనుకోండి. సో, ఇక్కడ ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 3 సో, ఇట్టా మనకి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, ఈ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని మనం హెచ్‌టీఎంఎల్‌లో లోడ్ జేసి చూపియాలి. సో, హెచ్‌టీఎంఎల్‌లో రీడ్ చేయాలంటే ఈ ఆల్ ఎలిమెంట్స్‌ని మనము ఇటరేట్ చేయాలి. సో, ఇప్పుడు సపోజ్ హెచ్1 అనేది తీసుకుంటాను. సో, ఇక్కడ కంటెంట్ అనేది లోడ్ చేస్తాను. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటుంది గదా! ఈ ఎలిమెంట్స్‌ని మనం ఇక్కడ రైట్ చేస్తాము. ఆ తర్వాత సో, దీన్ని క్లోజ్ చేస్తాను హెచ్1ని. సో, ఇప్పుడు మనము దీన్ని వన్ టైమ్ ప్రింట్ చేస్తున్నాం. సో, ఈ కంటెంట్ అనేది.
సో, ఇక్కడ మనము ఈ యొక్క అరేలోని ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది మనం ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ లోపల ప్రింట్ చేయాలంటే మనము ఇటరేషన్ అనే కాన్సెప్ట్ అనేది వాడతాము. సో, ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఈ అరే ఆఫ్ ఎలిమెంట్స్‌ని మనం హెచ్‌టీఎంఎల్‌లో రీడ్ చేయాలంటే మనం ఇటరేషన్ అనే కాన్సెప్ట్ అనేది వాడతాం. ఈ ఇటరేషన్ అనే కాన్సెప్ట్‌కి ఫర్ లూప్ అనేది వాడొచ్చు. లేదంటే ఫర్ ఆఫ్ వాడొచ్చు. ఫర్ ఆఫ్ లేదా ఫర్ ఇన్ లేదా ఫర్ ఈచ్ లేదంటే మ్యాప్ వాడొచ్చు. లేదంటే ఫిల్టర్. సో, మనం ఎప్పుడైతే ఈ యొక్క ఒక అరేని ఇటరేట్ చేసి హెచ్‌టీఎంఎల్ అరేలోని డేటాని ఈ యుఐలో చూపియడానికి మనము ఈ యొక్క అరే ఆఫ్ డేటాని ఇటరేట్ చేస్తాము. ఇటరేట్ చేసి హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ ద్వారా యుఐలో చూపిస్తాము. సో, ఈ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేది మనము హెచ్‌టీఎంఎల్‌లో చూపిస్తాం గదా! సో, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌కి మనము కీ అనేది పాస్ చేస్తాము. సో, ఈ కీ వల్ల మనకి ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ అనేది ఇటరేట్ అయినప్పుడు వాల్యూ అనేది మనకి యూఐలో డిస్‌ప్లే అవుతుంది. ఈ యొక్క హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్‌లో మనం ఏం చేసాము, ఇక్కడ కీ అనేది పాస్ చేస్తుంది దీని మొత్తము. సో, ఇప్పుడు మనము h1 కీ ఈక్వల్ టు వాల్యూ అనేది ఇస్తాము. ఇక్కడ కంటెంట్ ఆఫ్ అరే ఎలిమెంట్. సో, ఇక్కడ h1 అనేది క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఏదైతే కంటెంట్ అనేది రాసామో అది మనకి యూఐలో చూపిస్తుంది. ఇక్కడ మనం యాట్రిబ్యూట్స్ లాగా రాసాను చూసావా? ఈ కీ ఈ యొక్క హెచ్‌టీఎంఎల్‌కి యాట్రిబ్యూట్ లాగా పాస్ చేసాము. ఇది మనకి యూఐలో చూపియదు. ఇది డామ్‌లో చూపిస్తుంది. దీనివల్ల మనకేమిరా ఉపయోగం అంటే, ఇన్ కేస్ మనకి ఏదన్నా ఒక వాల్యూ అనేది చేంజ్ అనుకోండి. సో, ఇక్కడ మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది ఇప్పుడు మనం ఇటరేట్ చేస్తున్నాం. ఏది అరే అనేది యూజ్ చేసుకొని. సో, అప్పుడు ఆల్ ఎలిమెంట్స్ అనేది మళ్ళీ లోడ్ కాకుండా మనకి ఏదైతే కంటెంట్ అనేది చేంజ్ అయిందో సో, ఆ పర్టిక్యులర్ కంటెంట్ మాత్రం దగ్గరికొచ్చి మనకి డామ్‌లో అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్‌వేస్ ఇండెక్స్ అనేది ఇక్కడ కీ వాల్యూ అనేది ట్రాక్ చేస్తుంది. సో, ఏ కీ వాల్యూ దగ్గర మనకి అప్డేట్ అయిందనేసి. సో, ఈ విధంగా మనకి హెచ్‌టీఎంఎల్ అనేది ప్లే చేస్తుంది. అదే ఆ హెచ్‌టీఎంఎల్‌కి కీ అనేది యూజ్ చేయడం వల్ల ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. సో, కీని కాంపోనెంట్‌కి ఉపయోగిస్తాము. ఈ కాంపోనెంట్‌కి ఉపయోగించినప్పుడు మనకి స్టేట్ వాల్యూ అనేది పాస్ చేస్తారు. సో, కీ ఈక్వల్ టు స్టేట్ వాల్యూ అనేది పాస్ చేస్తాము. ఎప్పుడైతే ఈ స్టేట్ వాల్యూ అనేది పాస్ చేస్తామో సో, హార్డ్ రీలోడ్ అనేది అవుతుంది. ఎందుకు హార్డ్ రీలోడ్ అవుతుందంటే మనము కీకి వాల్యూ అనేది పాస్ చేస్తాం గదా! లైక్ ఏ ప్రాబ్. ఎప్పుడైతే ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతుందో మనకి కీకి అసైన్ చేసిన వాల్యూ అనేది స్టేట్ ద్వారా గాని చేంజ్ అయితే ఎంటైర్ కాంపోనెంట్‌ని డిఫాల్ట్ స్టేట్‌కి రీసెట్ చేస్తుంది. సో, దీన్నొకసారి మీకు కోడ్ ద్వారా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను కోడ్ అనేది రాసాను. ఇక్కడ నేనొక కీ తీసుకున్నాను. సో, 2 కీస్ అనేది తీసుకున్నాను. సెట్ కీ అనేది, అదే విధంగా స్టాటిక్ కీ అనేది తీసుకున్నాను. 2 వచ్చి మనము యూజ్ స్టేట్ అనేది యూజ్ చేసి తీసుకున్నాము. ఇక్కడ
స్టేట్ రీసెట్ కాంపోనెంట్ అనేది ఒకటి తీసుకున్నాను. కీ రీసెట్ యాప్ కాంపోనెంట్ స్టేట్ కీ. సో, స్టాటిక్ కీ. సో, ఇక్కడ ఒక బటన్ తీసుకున్నాను. సో, ఆ తర్వాత ఇక్కడ ఇంకొక బటన్ తీసుకున్నాను. అది ఎందుకు తీసుకున్నానో చెప్తాను. సో, ఇప్పుడిక్కడ చూసుకున్నట్టయితే యాప్ కీ అనేది ఇది కాంపోనెంట్. సో, కాంపోనెంట్ అనేది నేనిక్కడ కాల్ చేశాను. యాప్ కీ అనే దాని స్ట్రక్చర్ వచ్చి మనం ఇక్కడ రాసున్నాము. సో, ఫస్ట్ వచ్చి మనకి ఒక హెడ్డింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క పీ ట్యాగ్ అనేది కలిగి ఉంటుంది. సో, కౌంట్ డిస్‌ప్లే చేసేదానికి కౌంట్ డిస్‌ప్లే ఉంటుంది. సో, ఇక్కడ బటన్ అనేది ఉంటుంది. సో, ఈ బటన్ అనేది మనం క్లిక్ చేసినప్పుడు మనకి కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, దీన్ని ఎక్కడ కాల్ చేస్తున్నాము? ఈ యొక్క స్టేట్ సెట్ కాంపోనెంట్ అనేది దాని లోపల కాల్ చేస్తున్నాము. సో, ఇప్పుడు యాప్ కీ అనేది ఒక కాంపోనెంటు. అదే విధంగా ఇక్కడ స్టేట్ సెట్ కాంపోనెంట్ అనేది ఒక కాంపోనెంటు. సో, ఈ యొక్క స్టేట్ రీసెట్ కాంపోనెంట్ అనేది ఉంది గదా! ఇది మనము యూఐలో డిస్‌ప్లే చేస్తూ ఉన్నాము. సో, ఇదొక ప్యారెంట్ లాగా తీసుకుంటూ ఉన్నాము. సో, దాని లోపల మనము ఇక్కడ యాప్ అనే కాంపోనెంట్ అనేది కాల్ చేసాము. సో, యాప్ అనే కాంపోనెంట్ అనేది కాల్ చేసి హెడ్డింగ్ అనేది ఒక ప్రాబ్ అనేది పంపిస్తూ ఉన్నాము. అదే విధంగా కీ ప్రాబ్ అనేది ఒకటి తీసుకున్నాను. దానికి కీ వాల్యూ అనేది పంపిస్తూ ఉన్నాను. కీ అనేది ఒక ప్రాబ్ తీసుకున్నాను. దానికి కీ అనే వాల్యూని సెండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనము కీ అనేది తీసుకున్నాం చూసావా? ఇదొచ్చి మనకి రియాక్ట్ జేఎస్ మనకి ప్రీ డిఫైన్డ్‌గా ఇవ్వడం జరిగింది. సో, దీన్ని మనము ఇక్కడ చైల్డ్ కాంపోనెంట్ అనేది ఉంది గదా! ఇక్కడ మన కీ అనేసి సెండ్ చేసినా గానీ మనము దాన్ని యూజ్ చేయలేము. సో, ఎందుకంటే ఈ యొక్క కీ అనేది మనకి ఇన్‌బిల్డ్‌గా వచ్చింది. ఈ కీని మనం యాక్సెస్ చేయలేము. సో, ఈ కీ అనేది మనం ఈ విధంగా పాస్ చేసినా గానీ అది తీసుకోదు. సో, కీ అనేది ఒక ఇన్‌బిల్డ్ కీ. సో, దానికొక స్పెషల్ ఫంక్షన్ అంటే స్పెషల్ వర్క్ చేసేదానికి మాత్రం అది మనకు ఉపయోగపడుతుంది. సో, ఇప్పుడు నేనిక్కడ కీ అనేది తీసుకున్నాను కదా! ఈ కీ అనే దానికి స్టేట్, స్టేట్ వాల్యూ అనేది మనం పైన డిక్లేర్ చేసున్నాం చూడండి. సో, దాన్నిచ్చాను. ఇది ఎందుకి ఉపయోగపడుతుందో చూద్దాము. సో, ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం గదా! దానికి సంబంధించిన యూఐ ఇది. సో, ఇక్కడ మనము ఫస్టు దీన్ని కూడా కమెంట్ చేసేద్దాము. సో, ఇప్పుడు నేను సింగిల్ టైమ్ అనేది కాల్ చేస్తున్నాను. సో, నేను ఇక్కడ డిఫాల్ట్‌గా కౌంట్‌కొచ్చి 4 అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి స్టేట్ ఉంది గదా! ఈ యొక్క స్టేట్‌లో నేను కౌంట్‌కి డిఫాల్ట్‌గా 4 అనేది ఇచ్చాను. సో, అందుకే మనకి యూఐలో వచ్చి 4 అనేది చూపిస్తూ ఉంది. సో, ఇప్పుడు ఇంక్రిమెంట్ పైన క్లిక్ చేస్తే మనకి 1, 1, 1 అనేది ఇంక్రీజ్ అవుతుంది. 5, 6, 7, 8, 9 ఇప్పుడు నేనెప్పుడైతే రీసెట్ యాప్ కీ కాంపోనెంట్ అనేసి క్లిక్ చేశానో అప్పుడు ఏమవుతుందంటే ఎంటైర్ కాంపోనెంట్ అంటే ఎన్ని ప్రాప్స్ అయితే కలిగి ఉంటాయో ఆ కాంపోనెంట్ మొత్తం మనకి రీసెట్ అనేది అయిపోతుంది. అంటే మనం పేజ్ లోడ్ చేసినప్పుడు ఈ విధంగా మనకి ఏదైతే విజిబుల్ అవుతూ ఉంటుందో సో, ఇప్పుడు నేను పేజ్ అనేది లోడ్ చేశాను. మనకి ఏవైతే ఉంటుందో ఆ విధంగా మనకి రీసెట్ అయిపోతుంది. అంటే ఇనిషియల్ స్టేజ్‌కి అనేది వచ్చేస్తుంది. సో, ఇప్పుడు ఇంక్రిమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనము ఈ రీసెట్ అనేది ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి కౌంట్ 4 అనేది ఏదైతే ఉండిందో దానికి మనకి రీసెట్ అనేది అయిపోయింది. ఎందుకు రీసెట్ ఇక్కడ మనకి రీసెట్ కీ ద్వారా ఒక కాంపోనెంట్‌ని రీసెట్ చేస్తే దాని దగ్గర ఎన్ని ప్రాప్స్ అయితే ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ అనేది ఎన్ని వాల్యూస్ అయితే కలిగి ఉండాదో అన్ని వాల్యూస్‌ని రీసెట్ చేసేస్తుంది. సో, మనకి డిఫాల్ట్‌గా పేజ్ అనేది లోడ్ అయినప్పుడు అంటే డిఫాల్ట్‌గా ఈ కాంపోనెంట్ అనేది మౌంట్ అవుతే మనకి ఏదైతే వాల్యూస్ అనేది ఉంటాయో ప్రాప్స్‌కి ఆ వాల్యూస్ మాత్రం ఉంటాయి. సో, ఎప్పుడైతే ఈ కీ ద్వారా ఈ కీ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతుందో ఎంటైర్
కాంపోనెంట్ అనేది ఈ కీని ఏ కాంపోనెంట్‌కి అయితే ఇచ్చామో ఆ కాంపోనెంట్ అనేది రీసెట్ అయిపోతుంది. అంటే డిఫాల్ట్ వాల్యూస్ ఏదైతే మనకి మౌంట్ అయినప్పుడు ఉంటుందో ఆ వాల్యూస్ అనేది మనకి చూపియడం జరుగుతుంది. సో, ఇన్ కేస్ ఇప్పుడు ఈ కీకి నేను స్టాటిక్ వాల్యూ అనేది ఇస్తాను. సో, ఇదొద్దు. ఇప్పుడు మనం దీన్ని స్టేట్ ద్వారా కీ వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నాం. స్టేట్ ద్వారా కీ వాల్యూ అనేది చేంజ్ చేస్తూ ఉంటే మనకి ఎంటైర్ కాంపోనెంట్ అనేది రీసెట్ అవుతూ ఉంది. సో, అలా కాకుండా ఇక్కడ స్టాటిక్ కీ. సో, ఇక్కడ ఒక వాల్యూ అనేది తీసుకున్నాను. ఈ స్టాటిక్ కీ అనేది మనకి ఇది కాంపోనెంట్ స్టేట్‌ది కాదు. నార్మల్ జావా స్క్రిప్ట్‌కి సంబంధించింది. దీన్ని కమెంట్ చేసేద్దాం. సో, ఇక్కడ మనం తీసుకున్నాం కదా వేరియబుల్లు. సో, దాన్ని చేంజ్ చేస్తాను బై యూజింగ్ ఫంక్షన్ స్టేట్ కాకుండా. సో, మనకిక్కడ ఏమవుతూ ఉందంటే ఈ స్టాటిక్ కీ అనేది ఉంది కదా! ఈ స్టాటిక్ కీ అనేది మనం ఈ కాంపోనెంట్ అనేది కాల్ చేసిన ప్రతి ఒక్కసారి మనకి చేంజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఈ బటన్ అనేది క్లిక్ చేస్తాను కదా! క్లిక్ చేసినప్పుడు ఈ స్టాటిక్ కీ వాల్యూ అనేది దాని యొక్క మెమరీ లొకేషన్‌లో మనకి అప్డేట్ అనేది జరుగుతుంది. సో, ఆ అప్డేట్ జరిగిన తర్వాత కన్సోల్‌లో అనేది ప్రింట్ చేయమంటూ ఉన్నాను. సో, ఈ వాల్యూనే మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఇంకొకసారి ఈ యాప్ కీకి సెండ్ చేద్దాం. సో, ఇప్పుడు ఈ యాప్ కీ అనేది ఉంది కదా! ఈ యాప్ కీకి మనం స్టాటిక్ కీ వాల్యూ అనేది సెండ్ చేస్తున్నాము. ఇనిషియల్‌గా మనకి పేజ్ ఏదైతే లోడ్ అవుతుందో, లోడ్ అయినప్పుడు ఏదైతే వాల్యూ అనేది ఉంటుందో, ఆ వాల్యూ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. సో, ఇప్పుడు ఇంక్రిమెంట్ పైన క్లిక్ చేస్తాను. సో, ఇప్పుడు మనకి ఇంక్రిమెంట్ అనేది అవుతూ ఉంది. సో, ఇప్పుడు దీనిపైన స్టాటిక్‌కి రీసెట్ యాప్‌కి కాంపోనెంట్ అనేది ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ మనకి క్లిక్ చేస్తే మనకిక్కడ ఏమవుతుంది స్టాటిక్ కీ అనేది చేంజ్ అవుతుంది. దాని వాల్యూ. కానీ ఇక్కడ కాంపోనెంట్ అనేది రీసెట్ కాలేదు. ఎందుకంటే మనం స్టేట్ ద్వారా వాల్యూ అనేది చేంజ్ చేయలేదు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనము నార్మల్‌గా ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఆ వేరియబుల్‌కి వాల్యూ అనేది పాస్ చేస్తూ ఉన్నాము. ఈ వాల్యూ అనేది మెమరీ లొకేషన్‌లో మనకి చేంజ్ అవుతూ ఉంది. కానీ ఇక్కడ మనకి రియాక్ట్ జేఎస్ దగ్గర ఏదైతే మనం కీ ఈక్వల్ టు స్టాటిక్ కీ అనేది తీసుకున్నామో, ఇక్కడ మనకి చేంజ్ అనేది జరగలేదు. ఎందుకంటే మనం స్టేట్ ద్వారా మనము ఈ యొక్క స్టాటిక్ కీ అనేది చేంజ్ చేయట్లేదు. సో, నార్మల్‌గా మన జావా స్క్రిప్ట్‌లో ఏదైతే మెథడ్ అనేది యూజ్ చేస్తామో ఒక ఫంక్షన్ ద్వారా వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నాం. ఆ విధంగా చేంజ్ చేస్తున్నాం. అందువల్ల మనకి కాంపోనెంట్ అనేది రీరెండర్ కాదు. సో, ఇక్కడ మనకి స్టాటిక్ కీ అనేది ఉంటుంది గదా! ఇనిషియల్‌గా ఏదైతే వాల్యూ అనేది ఉంటుందో లోడ్ అయినప్పుడు అదే వాల్యూ అనేది ఉంటుంది. ఇక్కడ న్యూ వాల్యూ అనేది ఇక్కడ చేంజ్ అనేది కాదు. సో, ఎప్పుడైతే మనకి ఇక్కడ న్యూ వాల్యూ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ కాలేదో కీకి ఇది ఆహ్, రీ రీసెట్ అనేది కాదు. సో, ఎప్పుడైతే మనం ఒక స్టేట్ ద్వారా ఒక కీ వాల్యూ గాని చేంజ్ చేస్తామో, అప్పుడు ఈ యొక్క కీ అనేదాన్ని దేనికైతే అసైన్ చేసున్నామో ఇక్కడ ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ అనేది మనకి ఇనిషియల్‌గా ఏదైతే వాల్యూస్ అనేది ఉంటుందో పేజ్ లోడ్ అయినప్పుడు సో, దాన్ని దాన్ని మళ్ళీ మనకి యూఐలో చూపిస్తుంది. సో, ఇప్పుడిక్కడ ఎందుకు చేంజ్ కాలేదు? మనకిక్కడ కీకి వాల్యూ అనేది చేంజ్ కాలేదు ఇంటర్నల్‌గా. మనకి పేజ్ లోడ్ అవుతుంది చూసావా? పేజ్ లోడ్ అయినప్పుడు ఏదైతే వాల్యూ ఉందో, ఆ వాల్యూ మాత్రం మనకి కీకి అనేది అసైన్ అయింది. ఇన్‌కేస్ నేను బటన్ క్లిక్ చేసినా గానీ, ఇక్కడ నాకు వాల్యూ అనేది రీరెండర్ కాలేదు. వాల్యూ అనేది రీరెండర్ కాలేదు కాబట్టి, ఈ స్టాటిక్ కీలో మనకి ఓల్డ్ వాల్యూయే ఉంటుంది. ఆ ఓల్డ్ వాల్యూయే మనకి కీకి అనేది రావడం జరుగుతూ ఉంది. సో, అందుకే మనకి ఎంటైర్ ఈ కాంపోనెంట్ అనేది రీసెట్ అనేది కావట్లేదు. అదే మనకి ఈ మెథడ్ ఉంది గదా! ఫస్ట్ మెథడు.
సో, ఇక్కడ కీ అనేది నేను స్టేట్ అనేది యూజ్ చేసుకొని సెట్ కీ అనేది ఉంది గదా! ఈ సెట్ కీని అప్‌డేట్ చేస్తున్నాను. బటన్ అనేది క్లిక్ చేయనప్పుడు. ఎప్పుడైతే మనకి స్టేట్ అనేది చేంజ్ అవుతుందో కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది. కాంపోనెంట్ అనేది రీరెండర్ కావడం వల్ల ఇక్కడ కీ ప్లేస్‌లో వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఎప్పుడైతే కీ ప్లేస్‌లో వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉందో ఈ కీ యాట్రిబ్యూట్ అనేది మనకి ఎంటైర్ ఈ ఈ ఎలిమెంట్ అనే దాన్ని రీసెట్ చేస్తుంది. సో, రీసెట్ చేయడం అంటే ఇక్కడ మనం దేనికైతే ఈ కీని ఇచ్చున్నామో అది మనకి ఎంటైర్ కాంపోనెంట్‌ని రీసెట్ చేస్తుంది. ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని రీసెట్ చేస్తుంది. ఈ కీ వాల్యూ స్టే స్టేట్ ద్వారా చేంజ్ అవ్వడం వల్ల ఈ కీని దేనికైతే అసైన్ చేసున్నామో ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ లేదా కాంపోనెంట్ అనేది రీసెట్ అనేది అవ్వడం జరుగుతుంది. రీసెట్ అంటే డిఫాల్ట్‌గా ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఇనిషియల్‌గా అవి రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఎంటైర్ ఆల్ వాల్యూస్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఆల్ వాల్యూస్‌ని మనకి రీసెట్ అంటే పేజ్‌ని మొత్తం మనకి ఒకసారి కాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము ఏ విధంగా అయితే కాల్ చేస్తామో అంటే ఇనిషియల్‌గా సేమ్ ఆ విధంగా కీ వాల్యూ అనేది చేంజ్ అయినప్పుడు ఆ ఎంటైర్ పేజ్‌ని రీసెట్ చేసింది. ఇక్కడ ఎంటైర్ పేజ్‌ని రీసెట్ అనేది చేయదు. ఎందుకంటే మనం ఇక్కడ దేనికైతే పాస్ చేసామో ఆ పర్టిక్యులర్ పీస్ ఆఫ్ కోడ్ మాత్రం మనకి రీసెట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదొక కాంపోనెంట్. ఇది ఒకసారి కాల్ చేసాం. ఇదొచ్చి సెకండ్ టైమ్ కాల్ చేస్తున్నాం. దీనికి స్టేట్ అనేది ఇచ్చున్నాము. స్టేట్ ద్వారా కీని పాస్ చేస్తున్నాము. దీన్ని స్టాటిక్ వాల్యూ ద్వారా పాస్ చేస్తున్నాం. ఇప్పుడు దీనిపైన ఇంక్రిమెంట్ అనేది చేస్తూ ఉన్నాను. సో, ఇప్పుడిక్కడ రీసెట్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఈ పర్టిక్యులర్‌ది మాత్రం మనకి డిస్టర్బ్ అయింది. ఇప్పుడు 2 నేను ఇంక్రీజ్ చేస్తాను. సో, ఇప్పుడు నేను రీసెట్ అనే దానిపైన క్లిక్ చేస్తాను. సో, ఇది మాత్రం మనకి రీసెట్ అయింది. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ కీ అనేది అసైన్ చేసున్నాం గదా! కాంపోనెంట్‌కి. సో, అది మాత్రం మనకి చేంజ్ అవ్వడం అనేది జరిగింది. సో, ఇది ఆ కీ ఇప్పుడు ఈ కీ అనేది దేనికైతే మనం ఇచ్చుంటామో ఆ పర్టిక్యులర్ కీ మాత్రం మనకి రీసెట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది వేరే దాన్ని డిస్టర్బ్ అనేది చేయదు. సో, ఇక్కడ మనము ఆహ్, ఈ కీ అనేది కీ కీ వాల్యూ అనేది ఈ కీకి వాల్యూని స్టేట్ ద్వారా పాస్ చేయడం వల్ల కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతూ ఉంది. ఎప్పుడైతే మనకి ఈ కీ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉందో, సో 2 కేసుల్లో మనకి ఇక్కడ స్టాటిక్‌కి మనం కీ అనేది చేంజ్ చేస్తూ ఉన్నాం. కీ వాల్యూ అనేది చేంజ్ చేస్తూ ఉన్నాము. అదే విధంగా ఇక్కడ స్టేట్‌లో కూడా మనం చేంజ్ అనేది చేస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ స్టాటిక్ కీలో వచ్చి మనకి రీరెండర్ అనేది జరిగి న్యూ వాల్యూ అనేది కీకి పాస్ చేయలేదు కాబట్టి కాంపోనెంట్ అనేది రీరెండర్ అనేది కాలేదు. సో, రీరెండర్ కాలేదు కాబట్టి ఎంటైర్ కాంపోనెంట్ అనేది రీసెట్ అనేది కావట్లేదు. సో, కీ వాల్యూ గాని చేంజ్ అయితే సో, మనము రీడ్ చేసినప్పుడు ఒక కీ వాల్యూ అనేది ఉంటుంది గదా! సో, ఇప్పుడు ఇక్కడ రీడ్ చేస్తాము. సో, ఇక్కడ రీడ్ చేయనప్పుడు మనకి 1 అనేది ఉంది. సో, ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే మనకి కీ వాల్యూ అనేది చేంజ్ అవుతుందో ఎంటైర్ కాంపోనెంట్ అనేది రీసెట్ అనేది అవుతుంది. సో, ఆ రీసెట్ అయ్యేటప్పుడు కీ వాల్యూ అనేది మనకి రీసెట్ అనేది కాదు. సో, ఎంటైర్ ఆల్ ఇంకా డిఫరెంట్ వేరియబుల్స్ గాని, ప్రాబ్ వాల్యూస్ గాని అంతా మనకి రీసెట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? ఆ కీకి వాల్యూని స్టేట్ ద్వారా పంపిస్తే ఏ విధంగా రీసెట్ అవుతుంది ఎంటైర్ కాంపోనెంటు. అదే విధంగా కీకి స్టాటిక్ వాల్యూ పంపిస్తే ఎందుకు కాంపోనెంట్ అనేది రీసెట్ కావట్లేదని తెలుసుకున్నాము. సో, నెక్స్ట్ మనము ఈ యొక్క కీ అనేది ఉంది గదా! ఈ యొక్క కీని అంటే కీ అట్రిబ్యూట్ అనేది ఇక్కడ సేము, ఇక్కడ సేము. కానీ అట్రిబ్యూట్స్ అనేది సేమ్‌గా ఉండొచ్చు. ఇక్కడ వాల్యూస్ అనేది సేమ్‌గా పాస్ చేస్తే మనకి ఏమవుతుందో దాని గురించి తెలుసుకుందాము నెక్స్ట్.